దిస్ ఇస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కుత్బుల్లాపూర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలోని అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్కు సంబంధించి ద్వితీయ వార్షికోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాన పూజారి గారు సాయి కుమార్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. पर्याप्यायनन्तरायाय सर्वस्वमोदिरात्मवन्तमहार्भवति सर्वस्याप्यै सर्वस्वजित्यै तेनाप्नोति सर्वं जयते शतञ्जीव जगदावद्धानैक्यविनिगमा भवति शतमितिगन्धेभ्यहाय मनोरमणावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः राजद्वारे राजमुखे सर्वत्र दिग्विजयता फलसिद्धिरस्तु सत्यायिता सत्यासन्तु इनमानस्य कामा ఇప్పుడు ఈ ధ్వజాన్ని ఎవరు చేయించుకుంటారు అనేది చూద్దాం. తర్వాత స్వామివారికి 2 కేజీల పచ్చకర్పూరంతో తిలకం దిద్దడం జరిగింది. మీ అందరూ చూశారు. కొంచెం నుంచి చాలా మందికి వాళ్ళ స్వామి నరసింహస్వామి రూపంలో కనబడ్డారు. చాలా మందికి ఎంతో మంది చెప్పారు స్వామి మాకు వాళ్ళ నరసింహస్వామి రూపంలో. ఇందాక ఊరేగింపుకి వెళ్ళినప్పుడు మలయప్ప స్వామి లాగా ఉన్నారు స్వామి. ఇట్లా ఆ స్వామి రకరకాలుగా మా అందరికీ దర్శనం ఇచ్చారు. ఇవాళ శివకేశవుల కలయిక మన వార్షికోత్సవం సందర్భంగా స్వామి సాక్షాత్తు వైకుంఠం నుంచి వాళ్ళ అబ్బాయిని చూసుకోవడానికి వెంకటేశ్వర స్వామి, అట్లా కైలాసం నుంచి పరమేశ్వరుడు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చొని అట్లా చేయించుకున్నారు. ఇద్దరు కూడా ఆ ఇద్దరి కలయిక ఏ రూపం మనందరికీ కూడా అష్టైశ్వర్యాన్ని, ధైర్యాన్ని, మనోవంచని, ఆరోగ్యాన్ని, పిల్లలకి మంచి చదువుల్ని ప్రసాదించాలి. 3 రోజులు హోమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కొంచెం కాలాతీతం అవుతూ ఉంటుంది. అందరూ కూడా గమనించి చక్కగా, ఎందుకంటే రేపు రమ్మంటే ఎవరు రాము, తర్వాత వస్తాము. ఉత్సవం జరిగినప్పుడు మాత్రమే ఆ ఉత్సవము కొంచెం ఆలస్యమైనా సరే అందరం ఓపికగా ఉండి చక్కగా ఉత్సవం జరిగిన తర్వాత అందరికి ఇంకొక విషయం ఏంటంటే ఆశీర్వచనం ఉంటుంది. మీ అందరికీ కూడా ఆశీర్వచనము ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకొని చక్కగా వెళ్ళి అందరూ కూడా స్వామి యొక్క ఆశీర్వదిస్తున్నారు. అట్లాగే ఆ తిలకం పెట్టినటువంటి నుదుటి మీద ఉన్నటువంటి పచ్చకర్పూర తిలకం అది కూడా ఇట్లాగే మేము బయటికి ఇస్తాము. ఆ క్షణం వేలనంటే అది ఏదో రకంగా అనుకోవద్దు. ఇప్పుడు గబాల్ నేను 10 రూపాయలకి ఇస్తానంటే 100 మంది నా దగ్గరికి రావచ్చు. నాకు ఇవ్వండి కొట్టుకుంటారు. ఎవరికి ఇవ్వాలో మనకు తెలియదు. అట్లా అది పెట్టినప్పుడు ఏంటంటే ఎవరి శక్తి అనుసారం వాళ్ళకి కావాలని అది కూడా ఆ పచ్చకర్పూరాన్ని ఒక మూట కట్టుకొని మీ బీరువాలో పెట్టుకోండి. సంవత్సర కాలం ఎంతటి అభివృద్ధి ఉంటుందంటే మీకు అంత ఇల్లంతా కూడా మంచి సువాసన. పచ్చకర్పూర దానివల్ల నెగిటివ్ పోతుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్. పచ్చకర్పూర వెలిగించడం వల్ల మనందరం ఉంటుంటాం. అట్లాంటిది స్వామివారి నుదుటి మీద ఉన్నటువంటి తిలకం సాక్షాత్తు పంచలోహ విగ్రహం ఉన్నటువంటి ఆ యొక్క మూర్తికి తీసి చూడడం జరుగుతుంది. అట్లాగే రేపు మళ్ళీ ఉంది కాబట్టి ఇవాళ అలంకారం చేసినటువంటి దండలన్నీ కూడా తీసి ఆక్షన్ పెట్టేస్తాం. ఎవరికి ఏది కావాలో తీసుకెళ్ళి గజమాల 9 ఫీట్ల గజమాల ఒకటి, 6 ఫీట్ల గజమాల ఒకటి, మిగతా మాల్లో ప్రతిదీ తీసేసి ఇప్పుడే చేస్తాం. ఎందుకంటే రేపు మళ్ళా గ్రహణం తీయటం కుదరదు, ఎల్లుండి వాడడానికి పనికిరాదు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలను కొద్దిగా ఓపిక చేసుకొని చూడండి. అట్లా ఈ ధ్వజాపురు అక్షణ దేవాలయం నుంచి చక్కగా మహేంద్ర రెడ్డి గారు అక్షణ చేస్తారు.